పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు కనుక చూసుకుంటే, అక్కడ 9వ వచనంలో ఏమని ఉంటుందంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని ఉంటుంది. అక్కడ ఎందుకు నమ్మదగిన వాడో 4వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉంటుంది. అంటే బైబిల్ అంతా అదే ఉంటుంది, కానీ ఇప్పుడు మనం అధ్యయనం చేసేది ఈ 5 వచనాలే కాబట్టి 4వ వచనం నుంచి 9వ వచనం వరకు ఎందుకు ఆయన నమ్మదగిన వాడో చెప్తా ఉంటారు కొన్ని కారణాలు. అందులో స్టార్టింగ్లో 4th verse నుంచి ఏమని ఉంటుందంటే, అక్కడ క్రీస్తు కృపను గురించి ఆయన చెప్తా ఉంటారు. మీ క్రీస్తు యేసునందు దేవుడు మీకు అనుగ్రహించిన కృపను బట్టి మీ విషయంలో నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ఉంటుంది. అంటే అక్కడ కొరింథీయులకు రాస్తూ పౌలు గారు ఏమంటారంటే, క్రీస్తు నందు అని ఉంటుంది. చాలా చోట్ల బైబిల్లో క్రీస్తు యేసునందు దేవుడు అనుగ్రహించిన అని ఉంటుంది, కానీ ఇక్కడ మనం క్రీస్తు ద్వారా అని పెట్టుకుంటే బాగా మనకు అర్థం అవుతుంది. క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ కృపను బట్టి మీ విషయంలో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ఉంటుంది. అంటే ఎవరి విషయంలో అంటే కొరింథీయులకి దేవుడు చాలా కృపను అనుగ్రహించాడంట, అందుకని నేను చాలా వందనాలు చెల్లిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నారు. అది ఎటువంటి కృప అనేది అక్కడి నుంచి కింద నుంచి కొన్ని వచనాలు చెప్తా ఉంటారు. అదేంటంటే, క్రీస్తు గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున అని అంటారు. క్రీస్తు గురించి ఒక సాక్ష్యము వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయి ఉందంట. ఆ కొరింథీ సంఘములో ఉన్న ప్రజలందరిలో కూడా ఆ యొక్క సాక్ష్యము పడింది అని చెప్తున్నారు. అందువలన మీరు ప్రతి విషయములో అనగా సమస్త జ్ఞానములో ప్రతి ఉపదేశములో కూడా ఐశ్వర్యవంతులైరి. అంటే మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోయారు, ధనవంతులు అయిపోయారని చెప్తా ఉన్నారు. దేనికి ధనవంతులు అయ్యారు అంటే, మీలో ఒక సాక్ష్యము స్థిరపరచబడింది. అదేంటంటే క్రీస్తు గురించిన సాక్ష్యము. ఆ సాక్ష్యం మీలో ఉంది కాబట్టి ఆయనకి సంబంధించిన ప్రతి విషయంలో అంటే సమస్త జ్ఞానములో ఇంకా ఉపదేశంలో, క్రీస్తు గురించి ఏ ఉపదేశం ఎవరు చేయమన్నా సరే మీరు రెడీగా ఉంటారు చెప్పడానికి. ఎవరికైనా సరే మీరు చెప్పడానికి మీలో ఆ ఉపదేశం నిండిపోయి ఉంది. అంతేకాకుండా ఆయన గురించిన జ్ఞానము కూడా మీలో నిండిపోయింది. ఎందుకంటే క్రీస్తుని గురించిన ఆ సాక్ష్యము మీలో స్థిరపరచబడింది. అందుకనే మీరు ఏ జ్ఞానమైనా ఏ ఉపదేశమైనా చెయ్యడానికి మీరు ఐశ్వర్యవంతులు అని ఉంటుంది అక్కడ. కాబట్టి అంతటి ఐశ్వర్యం మీకు ఎలా వచ్చిందంటే, అది దేవుడు మీకు అనుగ్రహించిన కృప, యేసుక్రీస్తు వారి ద్వారా అని చెప్తా ఉంటారు. అంతేకాకుండా ఇప్పుడు మీరు ఏ కృపావరంలో కూడా లోపము లేకుండా ఉన్నారు అని చెప్తారు. కృపావరాలు మనకు అందరికీ తెలుసు, 9 ఉంటాయని తెలుసు మనకి. ఏ కృపావరంలో కూడా మీకు లోపము లేదు కాబట్టి మీరు మన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు అని ఉంటుంది అక్కడ. అంటే వీళ్ళు చేయాల్సింది ఇంకేం లేదు, వాళ్ళల్లో ఒక సాక్ష్యం నిండిపోయింది. ఆ సాక్ష్యాన్ని బట్టి క్రీస్తు యొక్క ఉపదేశం ఎవరికైనా చేయగలరు, ఎప్పుడైనా చేయగలరు. క్రీస్తు యొక్క జ్ఞానాన్ని ఎప్పుడైనా ప్రకటించగలరు, ఎవరికైనా చెప్పగలరు. కాబట్టి ఇంకా వాళ్ళు చేసే పని ఏంటంటే, వాళ్ళకి అన్ని కృపావరాలు ఉన్నాయి, ఏ లోపము లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు మీరు ఎదురు చూస్తున్నారు అని చెప్తా ఉంటారు. అంతేకాకుండా అలా మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి యేసుక్రీస్తు దినము వరకు ఆయన అంటే దేవుడు మిమ్మల్ని అంతము వరకు కూడా స్థిరపరచును అని ఉంటుంది. అంటే వీళ్ళలో ఏ లోపము లేదు, అన్ని విషయాల్లో దేవునికి సంబంధించిన అన్ని విషయాలు ఆయన కృప ఉంది కాబట్టి, క్రీస్తు గురించి సాక్ష్యం ఉంది కాబట్టి ఇంకా చెయ్యాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ఎప్పుడు వస్తారా అని ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడటం. అంతేకాకుండా చిట్ట చివరి దినం అంటే యేసుక్రీస్తు రాకడ ఆ దినము వరకు కూడా మిమ్మల్ని అంతం వరకు దేవుడు స్థిరపరుస్తాడు. అంతము వరకు దేవుడు స్థిరపరుస్తాడు. కాబట్టి మీరు ఆయన తన కుమారుని సహవాసమునకు పిలిచారు కాబట్టి ఆయన నమ్మతగినవాడు అంటున్నారు. ఎంత అర్థవంతంగా ఉందో. మనం మామూలుగా బైబిల్ చదవాలని చదివేసుకుంటూ వెళ్ళిపోతాం, కానీ మనము ఎంత చదివామన్నది కాదు, కానీ ఎంత ధ్యానించామన్నది చాలా ముఖ్యము. అంటే మనలో కూడా క్రీస్తు స్థిరపరచబడాలి, ఆయన సాక్ష్యములో మనం ఐశ్వర్యవంతులు అవ్వాలి. అప్పుడు ఎవరు ఏదడిగినా సరే మనం తడుముకోకుండా మనలో నిండి ఉన్న దాన్ని బట్టి, మన హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి మన నోరు
మాట్లాడుతుంది. మన హృదయంలో ఏమి నిండి ఉంటే క్రీస్తు గురించి బయటకు వస్తుంది మన హృదయంలోంచి అంటే ఆయన సాక్ష్యము మనలో నిండి ఉండాలి. అప్పుడు అన్ని విషయాల్లో, ఉపదేశాలలో, జ్ఞానంలో కూడా తడుముకోకుండా మనం ఎవరికైనా ఏదైనా చెప్పగలం. అట్టి వారంగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం కేవలము దేవుని ప్రత్యక్షత కొరకు మాత్రమే ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి ఆయన దినానికి మనల్ని దేవుడు సిద్ధపరిచి మనల్ని స్థిరపరుస్తాడు. అంతము వరకు అంటే అది ఎంతకాలమైనా, యేసుక్రీస్తు రాకడ ఎన్ని సంవత్సరాలైనా, ఇది ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం రాయబడిన పత్రిక. ఇప్పుడు మనం చూసుకుంటే సమీపంగా ఉంది దేవుని రాకడ అని చెప్తున్నారు. ఎప్పుడో సూచనలను బట్టి మనము అంచనా వేసుకుంటూ ఉంటాం, కానీ అది ఎప్పుడో యేసుక్రీస్తుకు కూడా తెలియదు. కేవలం అది తండ్రికి మాత్రమే తెలుసు ఆ దినము వచ్చే వరకు కూడా తన కుమారుని సహవాసముకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు. కాబట్టి మనము వెళ్ళి ఎప్పుడైనా సరే ఆయనతోనే సహవాసం చెయ్యాలి. కాబట్టి ఆ ప్రభువు మనల్ని అంతవరకు స్థిరపరుస్తాడు. ఆయన నమ్మదగిన వాడు అంటే ఆయన ప్రామిస్ని ఆయన నిలుపుకుంటాడు అని అక్కడ ఆ 5 వచనాల్లో చెప్పబడింది. ఇంకా మనం మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం నుంచి 46వ వచనము వరకు మనం చూడగలిగితే గనక స్టార్టింగ్లో 34వ వచనంలో ఏమని ఉంటుంది అంటే ఆయన అంటే యేసుక్రీస్తు వారు సద్దూకైల నోరు ముయించినని పరిసయ్యులు తెలుసుకొని ఆయనను కలుసుకోవడానికి వచ్చారు. సద్దూకైలు అంటే వాళ్ళు ఇంకా పునరుద్ధానము లేదు ఆ విధంగా నమ్ముతూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ఇంకా ఈ మన చావుతో ఈ లోకంలో ఇదే అంతము, మళ్ళీ పునరుద్ధానం అలాంటిది ఏం లేదు అని చెప్పేవాళ్ళు సద్దూకైలు. కాబట్టి అటువంటి వాళ్ళు అంటే 34వ వచనానికి కొన్ని వచనాలలో వాళ్ళ గురించి ఉంటుంది. వాళ్ళు ఏమని అడుగుతూ ఉంటారంటే యేసుక్రీస్తు వారిని, ఒక స్త్రీ ఉంది, ఆమెను ఒక అతను పెళ్లి చేసుకున్న తర్వాత అతను చనిపోయాడు, కాబట్టి రెండవ అతను సోదరుడు పెళ్లి చేసుకున్నాడు, అతను కూడా చనిపోయాడు. ఈ విధంగా మూడవ అతను చేసుకుంటే అతను చనిపోయాడు. ఈ విధంగా 7 మందిని పెళ్లి చేసుకుంది, అందరూ చనిపోయారు. ఈ స్త్రీ పరలోకానికి దేవుడి దగ్గరికి వెళితే అంటే వాళ్ళకి పునరుద్ధానం అనే దాని మీద నమ్మకం లేదు. కాబట్టి కేవలం హేళన చేయడానికి అడుగుతున్నారు యేసుక్రీస్తు వారిని. ఎవరికి భార్యగా ఉంటది అని అడుగుతారు. యేసుక్రీస్తు వారి సమాధానాలు చాలా జ్ఞానవంతమైనవి. ఎందుకంటే ఆయనే సృష్టిని చేశారు, ఆయనకి సర్వము అవగతమే, ఆయనకి తెలియనిది ఏది లేదు. కాబట్టి ఆయన సమాధానం సూటిగా నిజముగా ఉంటుంది అనమాట. అది ఇంకా ఎవ్వరు కాదనలేని సత్యం. ఎందుకంటే ఆయనే సత్యవంతులైన దేవుడు కాబట్టి ఆయన అద్భుతమైన సమాధానం ఇస్తారు. ఈ పెళ్లి అనేది పరలోకంలో ఉండదు, ఎవరికి వారు దేవదూతల్లాగా ఉంటారు, మీరు అపార్థం చేసుకున్నారు, ఈ విషయంలో ప్రతివారు దేవదూతల్లాగా ఉంటారని చెప్తారు. అప్పుడు సద్దూకైలు ఏం మాట్లాడలేకుండా ఉంటారు. ఈ విషయం విని పరిసయ్యులు సద్దూకైల్ని నోరు ముయించారని తెలిసి పరిసయ్యులు వస్తారు. వాళ్ళు ఇంకొక సవాల్ని తీసుకొస్తారు. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు వద్దకు వచ్చి ఆయన ఏమడుగుతారంటే, ధర్మశాస్త్రంలో ఏది ముఖ్యమైన ఆజ్ఞ అని ఆయనను శోధించుచు అడిగాను. అంటే శోధించడం అంటే ఆయన ఎప్పటికైనా సరే ఇరకాటంలో పెట్టాలి. ఇదని చెప్తే అదన్నారు కదా అని ఏదో ఒక లింక్ పెట్టి ఆయనని బాధించాలి, శోధించాలి, ఆయన మాట్లాడలేని విధంగా ఆయన చెయ్యాలని ఎలాగో సద్దూకైలు తగ్గిపోయారు. ఇక మాది ఛాన్స్ అన్నట్టు వచ్చి ఆయన ఏమంటారంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏది అంటే ఆయన ఏమంటారంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను సేవింపవలనన్నదియే అన్నిటికంటే ముఖ్యమైనది మొదటి ఆజ్ఞ. అంతేకాకుండా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమనేది ఆ 2వ ఆజ్ఞ కూడా ఇలాంటిదే. అంటే ఫస్ట్ సెకండ్ అని అక్కడ ర్యాంక్ ఇచ్చారు, కానీ 2 ఒకటే. దేవుని ఎలా నువ్వు మనస్ఫూర్తిగా అనుసరిస్తూ ఆయనని మాత్రమే పూజిస్తావో అలాగే నీ పొరుగువారిని ప్రేమించాలి అని, నిన్ను ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని ప్రేమించమని ఆయన చెప్తా ఉంటారు. అక్కడ 2 వేరువేరువైనా 2 ఒకలాంటివి అని చెప్తున్నారు. ఎందుకంటే దేవుని సేవిస్తూ ఆయనను అనుసరించేవారు పొరుగువారిని ఎవ్వరు ద్వేషించలేరు. ఎందుకంటే మనమందరం అదే ఒక్క దేవుని నుంచి వచ్చిన సృష్టి కాబట్టి మనం ఎవరిని ద్వేషించము, అందరినీ ప్రేమిస్తాం. కానీ ఇక్కడ ఒక మెట్టు ఉంది. ఏంటంటే ప్రేమించడం వేరు, మనలాగా ఇతరుల్ని కూడా ప్రేమించడం వేరు. ఎందుకంటే మనమైతే మనల్ని హర్ట్ చేసుకోము, మనల్ని మనం బాధ పెట్టుకోము, మనల్ని మనం అవమానపరుచుకోము, నిర్లక్ష్యపరుచుకోము, సిగ్గుపరుచుకోము. అదే విధంగా ఇతరులను కూడా మనము అవమానపరచకుండా, నిర్లక్ష్యపరచకుండా, సిగ్గుపరచకుండా మనల్ని ఎలా మనము హ్యాపీగా కంఫర్టబుల్గా ఉంచుకోవాలని మనల్ని మనం ప్రేమించుకుంటున్నాము.
అదే విధంగా ఇతరులను కూడా ప్రేమించాలి అనేది ఆయన చెప్తారు. అప్పుడు వారు ఇంకేం మాట్లాడలేరు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, ఈ ధర్మశాస్త్రం అంతటికీ ప్రవక్తలంతటికీ కూడా ఇదే ముఖ్యమైన ఆధారమైనటువంటిది అని చెప్తారు. ఆధారమైనటువంటిది ఇది అని చెప్తారు. ఇందాక మనం చూసుకున్నటువంటి కొరింథీ పత్రికలో అక్కడ ఇంకా మీరు ఏ లోపం లేకుండా దేవుడు మిమ్మల్ని ఉన్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని అంతము వరకు స్థిరపరుస్తాడని ఉంటుంది. ఏ లోపము లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఇదే, ఈ ధర్మశాస్త్రంలో ముఖ్యమైనవి మీరు పాటిస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏ లోపము లేకుండా 4వ వచనంలో ఉంటుంది. మనకి కొరింథీ పత్రికలో 4వ వచనంలో ఏమని ఉంటుందంటే, క్రీస్తు యేసు ద్వారా దేవుడు మీకు కృపను అనుగ్రహించారంటే ఆల్రెడీ ఈ 2 ఆజ్ఞల్ని పాటించేవారు దేవుని కృపకు పాత్రులయ్యారు. అది కొరింథీ సంఘంలో వాళ్ళ కృపకి పాత్రులయ్యారని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన దానిని బట్టి అక్కడ మనం అన్వయించుకుంటే మనకు అర్థమవుతా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే వచనాల్లో అదే మత్తయి సువార్త ఆ వచనాలు దాటిన తర్వాత మరుసటి వచనంలో ఏమొస్తుందంటే, ఒకసారి ఆయన పరిసయ్యులు కూడి ఉన్నప్పుడు అని ఉంటుంది. అంటే పరిసయ్యులందరూ ఉన్నప్పుడు ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమడుగుతారంటే, నీకేమి తోచుచున్నది, క్రీస్తు ఎవరి కుమారుడని మీకు తోచుచున్నది అని అడుగుతారు. అంటే క్రీస్తు ఎవరి కుమారుడు అంటే వాళ్ళు ఈజీగా దావీదు కుమారుడు అని చెప్తా ఉంటారు. అయితే ఆయన ఏమంటారంటే, అలా అయితే దావీదు ఈ విధంగా అన్నాడు కదా అని చెప్తారు. ఏమనంటే, నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచేదాకా నీవు నా కుడి పార్శ్వములో ఉండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పారు అని దావీదు ఆత్మతో ఎలా చెప్పుచున్నాడు అని అంటారు. అంటే అప్పటికి ఇంకా పరిశుద్ధాత్మ బయలుపరచబడలేదు ఇంకా, కానీ దావీదుకి అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రేరణ కలిగాయని మనము చదువుకుంటాం కీర్తనల్లో. దావీదు తనకి కలిగినటువంటి ఆత్మ ప్రేరేపణ ద్వారా ఆ వరం ఆయనకు అనుగ్రహించబడి ఏం చెప్తారంటే, ప్రభువు నా ప్రభువుతో ఒక మాట చెప్పారని. నా ప్రభు అంటే యేసుక్రీస్తు, ప్రభు అంటే దేవుడు నా ప్రభు అంటే యేసుక్రీస్తుతో ఏమని చెప్పారు అంటే, నీ శత్రువుల్ని నీ పాదాల కింద ఉంచేదాకా నువ్వు నా కుడి పార్శ్వాన ఉండు అన్నప్పుడు దావీదు యేసుక్రీస్తుని తన ప్రభువు అని చెప్పుకున్నప్పుడు కుమారుడు అని మీరు ఎందుకు చెప్తున్నారు అంటారు. అన్నప్పుడు వాళ్ళు ఏమి మాట్లాడలేకపోతారు. అంతేకాకుండా అక్కడ ఆఖరి వచనంలో అప్పటి నుండి ఎవడును ఆయనను ఒక్క ప్రశ్న కూడా తెగింపలేదు అని ఉంటుంది. అంటే క్రీస్తు వారి జ్ఞానం అంత గొప్పది. ఆయన చెప్పిన 2 సమాధానాల్లో ఇంకెవ్వరు కూడా మాట్లాడకుండా అంగీకరించవలసి ఉంది. ఎందుకంటే అదంతా కూడా వారు ఆ 5 పంచకాండాలని వారు ఏదైతే చెప్పుకుంటారో, యూదులు ఏదైతే శ్రద్ధగా చిన్నతనం నుంచి అవలంబిస్తూ దానిని పాటిస్తూ ఉన్నారో దానిలోంచి ఎత్తి చూపించారు కాబట్టి వారికి మాట్లాడలేకుండా ఉన్నారు. ఇదే క్రీస్తు వారి యొక్క జ్ఞానం. ఇందాక మనం కొరింథీయులకు రాస్తూ 4 నుంచి ఆ యొక్క 9 వచనాల్లో మనం చూసిన వాటిల్లో కూడా ఉంటది. మీరు క్రీస్తు యొక్క సాక్ష్యము మీలో స్థిరపరచబడింది అంటారు. అదేం సాక్ష్యం అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న మత్తయి సువార్తలో ఆ 46 వచనం ఆఖరి భాగంలో అక్కడ ఉంటది. ఏమని ఉంటది అంటే, క్రీస్తు దావీదు కుమారుడు కాదు, ఆయన దావీదుకే ప్రభువు. అది క్రీస్తు గురించిన సాక్ష్యం. ఆ సాక్ష్యము మీలో స్థిరపరచబడిందని కొరింథీ సంఘాన్ని ఆయన మెచ్చుకున్నారు. ఆ సాక్ష్యము మనలో కూడా స్థిరపరచబడాలి. అప్పుడు మనల్ని దేవుడు అంతము దాకా స్థిరపరుస్తాడు. అటువంటి సాక్ష్యం వాళ్ళలో స్థిరపరచబడింది. అంతేకాకుండా ఏ ఆజ్ఞలు ముఖ్యమైనవి మరియు సమానమైనవో, ఏదైతే ఏ ఆజ్ఞలు అయితే ధర్మశాస్త్రము అంతటికీ ప్రవక్తలందరికీ కూడా ఆధారమై ఉన్నాయో ఆ ఆజ్ఞలను బట్టి దేవుడు, మనం గనక దానిని ఫాలో అయితే దేవుడు మనల్ని ఆయన కృప ద్వారా మనల్ని కనికరించి తన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచిన ఆయన అప్పుడు నమ్మదగిన వాడు అవుతాడు. ఈ రీతిగా క్రీస్తు వారి సాక్ష్యం మనలో స్థిరపరచబడాలి. అంతవరకు దేవుడు మనల్ని కాపాడుతారు. అంతేకాకుండా మనం కూడా ఏ కృపావరాలలో లోపము లేకుండా ఉండాలి అంటే, ధర్మశాస్త్రానికి సంబంధించి ఏది ఆధారమో దానిని మనము మన జీవితాల్లో అవలంబించుకుంటూ మన జీవిత యాత్రని దేవుడికి ఇష్టమైన రీతిగా కొనసాగించాలి. అట్టి క్రీస్తు వారి సాక్ష్యం మనందరిలో స్థిరపరచబడాలని చిన్న ప్రార్థన చేసుకుంటూ దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, 2 పాఠాలలో మీరు మాకు చూపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన, క్రీస్తు సాక్ష్యం ఏ విధంగా స్థిరపరచబడిందో కొరింథీ సంఘంలో అది మేము మత్తయి సువార్తలో తెలుసుకున్నాం. ప్రభువు అనే యేసుక్రీస్తు దావీదుకే ప్రభువు. ఆ యేసుక్రీస్తు దావీదుకే ప్రభువు. శరీరాన్ని బట్టి ఆయన కుమారుడుగా కాదు, కానీ ఆయన ఆత్మను బట్టి దావీదుకి తెలుపబడిన ఆ యొక్క ప్రేరేపణను బట్టి ఆయన అందరికీ ప్రభు అని తెలుసుకున్నాం. అదే సాక్ష్యము మాలో కూడా స్థిరపరచబడి మేము కూడా
నీ వలన అంతము దాకా మేము సిద్ధపరిచి స్థిరపరచబడాలని నన్ను మమ్మల్ని అందరినీ చేతులకు అప్పజెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.